అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ₹280 తగ్గి 1,30,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹250 తగ్గి 1,19,350 పలుకుతుంది. ఇక వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు నిన్న ఉన్న 1,96,000 దగ్గరే ఇవాళ కూడా కొనసాగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. మనం చూసుకున్నట్టయితే కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. కారణాలు ఏంటి? కారణాలు ఏంటండి స్వల్పంగా తగ్గాయి ఈ రోజు? చెప్పండి. అయితే నిన్న అంటే ఇప్పుడు కరెంట్ న్యూస్ ఏంటంటే నిన్నటి వరకు బాగా ఏదైతే పెరిగిందో నిన్న ఒక న్యూస్ వచ్చింది అనమాట. 1000 టన్నులకు పైగా ఒక బంగారు నిక్షేపం అంటే చైనాలో ఇంకొక మైన్స్, అంతకు ముందు 2 మైన్స్ బయటపడ్డాయి, ఇప్పుడు ఇంకో మైన్స్ బయటపడ్డది. ఆ మైన్స్ లో 1000 మెట్రిక్ టన్నులు ఉంటుంది అనేది అనమాట. వరల్డ్ హైయెస్ట్ మైన్స్ అనమాట. అది ప్రపంచంలోనే అతి పెద్దదని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. అయితే అంతకు ముందు ఏదైతే ఉందో లియోనింగ్ అని ఒక ఏరియాలో దొరికింది, తర్వాత హూమాన్ అనే ఒక ఏరియాలో దొరికింది, ఇప్పుడు ఇది వెస్ట్ చైనాలో దొరికింది. దాన్ని గోల్డ్ బెల్ట్ అంటారు అనమాట. ఈ జింజియాంగ్ అనే ఒక ఏరియా, అది కుంలున్ పర్వతాల దగ్గర జియో వాళ్ళు అంటే మన ఏది ఆర్కాలజికల్ వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఈ నిక్షేపంతో నిన్న న్యూస్ అనౌన్స్ చేయడంతో మళ్ళీ ఫాలో అవడం జరిగింది. ఏది రాత్రి గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో ఆ న్యూస్ తోటి జరగడం జరిగింది. ఈ లియోనింగ్ హునాన్ నిక్షేపాల తర్వాత ఇది ఏదైతే బయటపడిందో ఇది 1000 టన్నులకు పైగా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క అనమాట. ఈ చైనాలో ఇదేదైతే కుంలున్ పర్వతాల్లో ఈ నిక్షేపం బయటపడిందో దాంతో కొంచెం మార్కెట్ లో మీరు అన్నట్టు ఫ్లాట్ గా అనుకోండి, డౌన్ అనుకోండి, అదొకటి. రెండోది ఎక్స్పైరీ డేట్ అనుకోండి. తర్వాత ఒక 5 సెషన్ల తర్వాత ఈ రోజు ఈ ఫెడరల్ రిజర్వ్ డేటా ఒకటి వస్తుంది అనమాట. ఈ ఫెడరల్ రిజర్వ్ డేటా నుంచి మనకి నెక్స్ట్ వీకే ఉంది మళ్ళీ. ఏది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం 9-10 తారీఖుల్లో. దాంతో కొంచెం అంటే ఈ న్యూస్ ఆ న్యూస్ అన్నిటితోటి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనొచ్చు. అయితే మార్కెట్లు కూడా పట్టడం జరిగింది. ఈ మార్కెట్లు పట్టడం జరిగింది, గోల్డ్ సిల్వర్ కూడా పట్టడం జరిగింది. ఈ డేటా ఏదైతే ఉందో దాంతో మనం చూడాల్సింది ఎంతైనా ఉంది అనమాట. అయితే జనరల్ గా ఏం జరుగుద్ది అంటే ఎప్పుడైనా కానీ ఏదో ఒక న్యూస్ అంటే ఇది కరెంట్ అఫైర్స్ అంటే మైన్స్ దొరికినాయని, బయటకు వస్తున్నాయని, లేకపోతే ఇది పెద్దదని ఇట్లా ఏదో వచ్చింది అనుకోండి, కొంచెం కరెక్షన్ లో ఉంటది. కానీ మళ్ళీ ఏమైతుంది, ఈ న్యూస్ ఒక 2-3 డేస్ కాగానే అవుట్డేటెడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మైన్స్ దొరికింది కానీ దాన్ని తీయడానికి ఇంత టైం పడుతుంది, ఈ టైం వరకు ఇంత ఉంటుంది. కాకపోతే రాబోయే రోజుల్లో ఓవరాల్ గా ఇప్పుడు ఏవైతే చైనాలో పెద్ద ఈ మైన్స్ అంటే ప్రపంచంలోనే పెద్దటువంటి మైన్స్ ఏవైతే బయటపడ్డాయో రాబోయే రోజుల్లో తగ్గుతుంది అనేది ఒక సూచన అనమాట. ఇక మనం ఏం చేయాలి దీనికి తగ్గట్టు అంటే ఇక ఎప్పటికప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఓవరాల్ గా ఏంటంటే ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కొని నిల్వలు పెట్టుకోవడం జరిగింది. ఇంత హైలో కొనుక్కోవడం జరిగింది, లో నుంచి హైలో కొనుక్కోవడం అంటే లో నుంచి పెరుగుతున్నప్పుడు కొనడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి కంటిన్యూ కొనడం జరిగింది. కాకపోతే ఇంకా ఇంత హైలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దేశం గనక అన్లోడ్ చేయడం మొదలు పెడితే అప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతాయి. ఇంకొకటి ఏంటిది, ఎప్పుడైతే ఈ ఫెడరల్ రిజర్వ్ కోసం ఒకటి గోల్డ్ మైన్స్ న్యూస్ తోటి మార్కెట్లు అమెరికా మార్కెట్లు రాత్రి ఫాలో అవటం, క్రిప్టో కరెన్సీ కూడా బాగా అంటే బిట్ కాయిన్ అది కూడా బాగా ఫాలో అవటం, ఇప్పుడు నిన్న యూరోపియన్ మార్కెట్లు కూడా మైనస్ లో ఉండటం, మన మార్కెట్లు కూడా ఇప్పుడు మైనస్ లోనే ఉండటం, తర్వాత ఈ రోజు వచ్చేటప్పటికి మన మార్కెట్ లో వచ్చేటప్పటికి ఎన్ఎస్సి వీక్లీ క్లోజింగ్ ఉండటం, వీటన్నిటితోటి రోజు రోజుకి ఏదో ఒక న్యూస్ తోటి పెంచటం, లేదు షార్ట్ కవరింగ్ అంటాం, లేదు అనుకుంటే ఏదో ఒక న్యూస్ తోటి పెంచటం, అవన్నీ కూడా టెంపరీలే. ఇప్పుడు అన్ని కూడా తాత్కాలికంగానే. అంటే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు ఎన్కాష్ చేసుకునే వాళ్ళు అంటే మనం చెప్పడం జరిగింది. అది 1,96,000 2 లక్షలు టచ్ చేస్తుండ్రు అన్నట్టుగా ఉంది. మళ్ళీ అది ఎప్పుడో చేస్తారు అన్నట్టు, ఎందుకంటే కంటిన్యూగా లాస్ట్ వీక్ అంతా పెంచిర్రు ఏది సిల్వర్. మళ్ళీ ఇప్పుడు నిన్న కొంచెం ఓకే పొద్దున, మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి నెగిటివ్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు నెగిటివ్ లోనే ఉంది. ఇప్పుడు మామూలుగా మార్కెట్లు ఎలా జరుగుతాయి అంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 11:55 దాకా ఉంటుంది. అంటే 15 గంటల మార్కెట్ లో 5 నిమిషాలు తక్కువ.
ఈ 15 గంటల 5 నిమిషాలు తక్కువ తోటి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, క్లోజింగ్ ఒకసారి, ఇలా 4 సార్లు హెచ్చుతగ్గులు జరుగుతాయి అనమాట. వోల్టాలిటీ అంటాం. అంటే పొద్దున్నే మనం ఏదైతే ఓపెన్ అవుతామో ఆ న్యూస్ ఏంటిది, వరల్డ్ మార్కెట్ ఉంటది. ఒక రోజు ఏంటి, చికాగో మార్కెట్ ఎక్స్చేంజ్ బంద్ అయిపోయింది ఆ సర్వర్ ప్రాబ్లం తోటి, అందుకని గోల్డ్ కానీ సిల్వర్ కానీ రేట్లు తెలవట్లేదు వరల్డ్ మార్కెట్ అని ఒక రోజు చెప్తారు. ఒక రోజు ఓకే అయిందంట, ఒక రోజు వీకెండ్, శని ఆదివారాలు సెలవులు, ఒక రోజు ఇట్లా మైన్స్ బయటకు వచ్చిందని, ఒక రోజు షార్ట్ కవరింగ్, ఒక రోజు ఎక్స్పైరీ, ఒక రోజు ఏదో ఒక న్యూస్ తోటి జరుగుతూ ఉంటది. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో కొద్ది కొద్దిగా చేయొచ్చు, కానీ ఓవరాల్ గా అయితే ఇంతగా గ్రోత్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఈ మైన్స్ అంటే మన ఆస్ట్రేలియా, ఈస్ట్ ఆస్ట్రేలియా, వెస్ట్ ఆస్ట్రేలియా అక్కడ దొరికిన మైన్స్, ఇప్పుడు చైనాలో మైన్స్ దొరికినాయి. మళ్ళీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా మైన్స్ వెతకలాట్లు మొదలుపెట్టినాయి. అంటే ఏ దేశాల్లో ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి, అదే మైన్స్ అంటే ఖనిజాలు, ఈ గోల్డ్ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే చేయడం. అంతకుముందు జనరల్ గా ఏంటంటే ఈ ఐరన్ ఓరు ఇవన్నీ కామన్ అనమాట, కాపరు, ఈ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ జనరల్ గా ఎప్పుడూ సర్వే జరుగుతూనే ఉంటాయి. అవి ఏ దేశం అయినా ఏ వాళ్ళైనా సర్వే చేస్తూనే ఉంటారు. వాళ్ళు జియోలాజికల్ వాళ్ళు సర్వే చేస్తూ ఉండి, వాళ్ళు ఏదైతే సర్వే చేస్తూ ఉంటారో ఏది ఉంది, ఐరన్ ఓరా, కాపరా, సిల్వరా, అల్యూమినియం, జింకా, లెడ్డా, నికెల్, ఏది మైన్స్ లో దొరుకుతుంది అనేది దాన్ని బట్టి వాళ్ళు గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గవర్నమెంట్ రిపోర్ట్ ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా అన్ని దేశాలు కూడా గోల్డ్ మీద, సిల్వర్ మీదనే మైన్స్, అంటే గోల్డ్ ఎక్కడ మైన్స్ ఉన్నాయి అనేది ఎత్తులాడ మొదలు పెట్టారు. ఎక్కడో ఒక దగ్గర దొరుకుతూ ఉంటది. ఇక దొరికిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ దేశానికి, ఇప్పుడు మన దగ్గర కూడా దొరుకుతాయి అనమాట, ఉన్నాయి. కానీ అప్పట్లో ఏంటిదంటే మార్కెట్ లో ఈ మైన్స్ లోంచి ప్రొడక్షన్ కంటే కూడా మార్కెట్ లో గోల్డ్ తక్కువ ఉంది, అందుకని చెప్పేసి మైన్స్ కి ఉత్పత్తి చేస్తే పెద్దగా వర్కౌట్ కావట్లేదు అనేది ఉండేది, క్లోజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏంటిది, ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ బాగా పెరగటం మొదలు పెట్టిందో మళ్ళీ సర్వే మొదలు పెడతారు. మళ్ళీ సర్వే మొదలు పెట్టి ఎక్కడైతే గోల్డ్ కానీ సిల్వర్ మైన్స్ దొరికినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక కొనటం ఆగిపోతుంది. ఒకటి ఏంటిది అంటే కొనటం ఆగిపోవాలి. నెంబర్ 2, ఈ మైన్స్ బయటపడ్డాయి అనుకోండి, ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఇప్పుడు నిన్న మనం పెరగడానికి న్యూస్ ఏంటిది అనగానే ఇన్వెంటరీస్, నిల్వలు తగ్గిపోయినాయి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయింది అనగానే డిమాండ్ పెరిగిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది అనగానే ధర పెరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఇట్లా మైన్స్ బయటపడ్డాయి అనగానే మళ్ళీ నిల్వలు పెరుగుతాయి అనమాట. అంటే ఇన్వెంటరీస్ గోడౌన్ లోకి స్టాక్ వెళ్ళిపోద్ది ఆటోమేటిక్. అప్పుడు ఏమంటుంది, మళ్ళీ ఓకే ఫుల్ ఉన్నాయి నిల్వలు అని చెప్పేసి. కానీ ఇవన్నీ మనం ఎప్పుడు అంటూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. ఒక 5-6 ఉంటాయి, 4-5 ఉంటాయి. ప్రొడక్షన్, యూసేజ్, డిమాండ్, సప్లై, ఈ ఇన్వెంటరీస్, నిల్వలు, వీటన్నిటిని ఎక్కడ మిస్ మ్యాచ్ అయినా కానీ ఈ ధరల్లో వ్యత్యాసం వస్తుంది, లో హైలో అవటం జరుగుతుంది. డిమాండ్ ఎక్కువ ఉంది, ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి, ఆటోమేటిక్ ధర పెరుగుతుంది. సపోజ్ నిల్వలు పెరిగిపోతున్నాయి, మైన్స్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, నిల్వలు పెరిగిపోతాయి, ఆటోమేటిక్ డిమాండ్ తగ్గిపోతే ధర తగ్గిపోద్ది. యూసేజ్ కూడా ఆటోమేటిక్ యూసేజ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనుకోండి. అంటే యూసేజ్ అంటే ఏంది, కొనేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, మ్యారేజెస్, ఈవెంట్స్, అవి జనరల్ కామన్ ఉంటుంది. అంటే యూసేజ్ లో కూడా ఈ ఈవెంట్స్ ఉన్నప్పుడు, మ్యారేజెస్ కానీ అటువంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ యూసేజ్ ఉంటుంది. మామూలుగా అయితే ఇండస్ట్రీస్ కానీ ఏదైతే యూజ్ చేస్తారో అంతవరకే ఉంటుంది, గ్రాడ్యువల్ గానే ఉంటుంది. అందుకని అప్పట్లో ఏముండేదంటే రేట్లన్నీ ఫ్లాట్ గానే ఉండేది, అంటే పెద్దగా మూవ్మెంట్ ఉండదు. ఏ టైంలో ఏది అవసరమైనా ఓకే కొనుక్కోవడం, ఇక మన పైసలు ఎప్పుడు ఉంటే అప్పుడు కొనుక్కోవడం, అంతవరకే తప్ప ఇట్లా వ్యత్యాసాలు ఉండకపోయేది. ఇప్పుడు ఏంటిది, ఏ రోజుకి ఆ రోజు పడుతున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ పెరిగేటప్పుడు ఎక్కువ పెరుగుతుంది. అంటే పడేటప్పుడు తక్కువ పడి పెరిగేటప్పుడు ఎక్కువ పెరుగుతున్నప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుంది, అరే మిస్ అయిపోయినవే అనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఓవరాల్ గా అయితే రాబోయే రోజుల్లో కొంచెం తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు కాదు, 2026 కి ఇప్పుడు ఆస్ట్రేలియాలో మైన్స్ బయటపడ్డాయి, చైనాలో ఇప్పుడు 3 మైన్స్ బయటపడ్డాయి, హైయెస్ట్ అనమాట ఇప్పుడు చైనాలోని. ఆ మైన్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటి 1000 మెట్రిక్ టన్నులు, 1400 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు థర్డ్ అనమాట, ఇప్పుడు చైనాలో థర్డ్ మైన్స్ నిన్న లేటెస్ట్ గా బయటపడింది. ఇవన్నిటితోటి మనం ఇక అంటే ఎక్కడ ఇప్పుడు చైనాలో కుండ్లున్ పర్వతాలు బయటపడ్డది. ఇప్పుడు మనోళ్ళు కూడా ఎక్కడ పర్వతాలు ఉన్నాయి, ఎక్కడ కొండలు గుట్టలు ఉన్నాయి, ఎక్కడ మైన్స్ ఉన్నాయి అనేది ఆటోమేటిక్ సర్వే చేస్తారు. ఆ జియోలాజికల్ వాళ్ళు ఏదైతే చెప్పారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక అప్పుడు మళ్ళీ కొంచెం ఈ న్యూస్ తోటే ఎప్పుడైనా కానీ ఏ మార్కెట్ లో న్యూసే మెయిన్ అనమాట. అంటే ఏంటి, అసలు ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు, మైన్స్ దొరికినాయి అన్న వరకే, కానీ మార్కెట్ లో ఏమంటే ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయింది అన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోటి పెంచడం జరుగుతుంది అనమాట. మార్కెట్ లో ఎప్పుడైనా కానీ జరగక ముందే జరుగుతుంది అనేది కనుక గెస్ చేయగలిగితే మార్కెట్ ఫాల్ అన్న అవుతుంది, అప్ అన్న అవుతుంది. అంటే నీ షార్టేజ్ అవ్వబోతుంది అనగానే ఇప్పుడే పెంచేస్తారు, ప్రొడక్షన్స్ ఎక్కువైపోతుంది అనగానే ఇప్పుడే పడేస్తారు అనమాట. అది మనం గమనించాలి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటారో డైలీ కనుక అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఇక పోతే వెబ్సైట్లు ఉన్నాయి,
కొన్ని రోజులుగా భారీ స్థాయిలో గోల్డ్ సిల్వర్ రేట్లు అనేవి పెరుగుతూ వచ్చాయి. మరి ఈ రోజైతే స్వల్పంగా తగ్గింది గోల్డ్ రేటు, కానీ సిల్వర్ రేట్ అయితే సేమ్ నిన్న ఎట్లా ఉందో అలానే కొనసాగుతుంది. మరి గోల్డ్ సిల్వర్ రేట్లు అనేవి మరికొద్దిగా తగ్గే అవకాశం ఏమైనా ఉందా? గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసేవారు వారికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేకపోతే తర్వాత ఇన్వెస్ట్ చేయడం మంచిదా? తగ్గే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓవరాల్ గా మధ్యలో పెరిగినా ఇవన్నీ కూడా మన సిస్టమ్ లో చూపిస్తున్నాయి పెరిగినట్టుగా, కానీ మార్కెట్ లో అంత లేదు డిమాండ్. అంటే అండర్ సేల్ చేయటం, కొనేవాడే లేడు. షాపులలో మీరు చాలా మందికి మన వాళ్ళే చాలా ఉన్నాయి జ్యువెలరీ షాప్స్, వాళ్ళందరూ అంటారు పేరుకే నువ్వు ఇన్ని చెప్తావు తప్ప మా దగ్గరకు వచ్చి ఎవడు పెద్దగా కొనట్లేరు. అందులో ఇప్పుడు అంటే ఫిబ్రవరి 17 వరకు మూడాలన్నమాట. అంటే మనకి హైదరాబాద్ అనుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనుకోండి, మనకి మూడాలంటే ఏంది, ఎటువంటి శుభకార్యాలు ఉండవు. అందుకని చెప్పేసి పెద్దగా వాళ్ళంతా ఉటికి కూర్చోవటం అనమాట. అంటే ఇక ఓపెన్ చేయాలి షాప్స్ అవి. అయితే ఎవరికైతే ఉందో డైలీ అబ్జర్వ్ చేసి ఎక్కడో ఒక దగ్గర స్తబ్దత అంటారు, సైడ్ వేస్ అంటారు, ఫ్లాట్ గా ఉంటది. ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో పెద్దగా కొనుక్కోవచ్చు, నష్టాలు అయితే రావు. అట్లని లాస్ట్ ఇయర్ మాదిరి పెద్దగా రావు, ఎందుకంటే లాభాలు కూడా రావు ఎక్కువ. ఎందుకంటే 1 year లోనే 66% పెరిగింది సిల్వర్, అబోవ్ 50% పెరిగింది గోల్డ్. అంటే ఒక 2 years నుంచి కంటిన్యూ పెరగడం జరిగింది. కాబట్టి ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో ఇక ఇప్పుడు మూడాలు కాబట్టి ఏదైనా అవసరం ఉంది అనుకుంటే కొనుక్కోవటమే తప్ప మామూలుగా అయితే పెద్దగా అవసరం లేదు. కాకపోతే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకోసం అంటే ఏ టైంలో బాగా ఫాల్ అయిపోతుంది ఎక్కడో ఒక దగ్గర, అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతే తప్ప ఎప్పుడైనా కానీ బిజినెస్ అంటే ఏంది, తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మేదాన్ని బిజినెస్ అంటారు, హైలో కొనేదాన్ని బిజినెస్ అంటారు. అయితే మనం మాత్రం మార్కెట్ లో ఉండాలి, మార్కెట్ అబ్జర్వ్ చేస్తుండాలి. ఈ గోల్డ్ సిల్వర్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారో, డైలీ వింటూ ఉంటారు అనుకోండి, డైలీ అబ్జర్వ్ చేస్తే స్కానర్లు ఉన్నాయి, స్క్రీనర్లు ఉన్నాయి, వెబ్సైట్లు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది మనకి. అంటే ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు సపోజ్ మనం చూస్తుండగానే $4,000 ఉండే, ఇప్పుడు $4,250 ఉంది. అంటే $250 అంటే 7,000 పైన పెరిగింది. మొన్న ఒక 1 month బ్యాక్ కూడా $4,000 దగ్గర చాలా రోజులు ఉంది. $4,000 నుంచి $250 అంటే ఒక 7,000 పెరిగింది. మళ్ళీ $4,000 వచ్చినప్పుడు అంటే 8,000 తగ్గినప్పుడు మళ్ళీ వీళ్ళు కొనుక్కోవచ్చు. అంటే అక్కడ బాగా సపోర్ట్ తీసుకోవడానికి రెడీగా ఉంది. అక్కడే ఎక్కువ శాతం చాలా రోజులు ఉంది, అక్కడనే మాక్సిమం సపోర్ట్. అంటే ఒక 8,000 తగ్గితే మాత్రం గోల్డ్ ని మనం బయలుకి వెళ్ళవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.